సంవత్సరానికి 7 రోజులున్నా మంగళవారం శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారట చాలా మంది. ఈ 2 రోజులు తెలంగాణ అంతటా జిల్లాలకెళ్ళి పబ్లిక్ అంతా పట్నం బాట పడుతున్నారు. ఎందుకో తెలుసు కదా, ప్రజాభవన్ దగ్గర జరిగే ప్రజావాణి కోసమే. కొత్త సర్కార్ వచ్చినాయాల ఈడికొచ్చి చెప్పుకుంటే మా తిప్పలు తీర్తాయని ఆపోచన. ఇయాల సుత బగ్గనే వచ్చిండ్రు. ఎవరెవరికి ఏం సమస్యలు ఉన్నాయో ఆర్చుకొని వస్తా అని మా చంద్రవ్వ పోయింది. మరి ఇందాం పండ్రి ఏం చెప్తారు. మేము మధ్యాహ్న భోజనం వంట చేసే కార్మికులం. మరి మీకేం కష్టం వచ్చినక్క? మాకు సంవత్సరం నుంచి బిల్లులు, వాళ్ళ ఎగ్గు బిల్లులు. నువ్వేమిటికి వచ్చినావు? అమ్మ నేను క్యాన్సర్ పేషెంట్ అమ్మా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కోసం సార్ని కలుద్దామని వచ్చా. డబుల్ బెడ్రూమ్ లేదు. నువ్వేమిటికి వచ్చినావు? ఇల్లు గురించి వచ్చేమ్మా. 7-8 ఏళ్ళ సార్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. నీకు రాసి ఇచ్చిండ్రు, రాలేదమ్మా. నేను ఒంటరి మహిళ, డబుల్ బెడ్రూమ్ అప్లై చేశాను కానీ ఒక సెంటు భూమి జాగా కూడా లేదు మాకు. ఏం కష్టం వచ్చింది? మా ల్యాండ్ 10 acres ల్యాండ్ ధరణిలో ఇచ్చేసాడు. ఆ పోలీస్ స్టేషన్ పోతేనేమో ఎంఆర్ ఆఫీస్ పోమంటారు, ఎంఆర్ ఆఫీస్ పోతేనేమో కోర్టు పోమంటారు. తిరిగి ఇప్పుడు ఈ వయసులో తిరుగుతున్నాం పొట్టంటాడు. ఇక్కడ ఏం కష్టం వచ్చిందని వచ్చినావు? మరి మా బాబు 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడ్డాడు మేడం. మొత్తం 30 లక్షల దాకా అయినవి. ఇప్పుడు సర్జరీ చేయాలంటే 20 లక్షలు అయితే అంటున్నారు. మా బాబుకి ఏదైనా ఆర్థిక సహాయం కావాలని వచ్చినాము. తెలంగాణ ఉద్యోగకారులను గుర్తించాలని వీళ్ళందరూ వచ్చి ఏ ఊరికెంచి వచ్చిండ్రు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత నిజమైన ఉద్యమకారులు వాళ్ళకు ఒక 250 గజాల స్థలం ఇస్తామని చెప్పిండు కాబట్టి సార్ ఉన్నాడేమో కలుద్దామని వచ్చినాము. నాగారం మున్సిపాలిటీలో గతంలో ఉన్న మల్లారెడ్డి గారి అనుచరులు ఆ రోడ్డును కబ్జా చేసి, అక్కడ రోడ్డు ఉంది పక్కన బిల్డింగ్ ఉందని పర్మిషన్ మున్సిపాలిటీ వాళ్ళే ఇచ్చారు. కబ్జా చేసి గోడాటం పెట్టారు మెయిన్ రోడ్డు. రోడ్డును కబ్జా చేసుకుని ఏం చేసుకున్నారు వాళ్ళు? 500 గజాలు అమ్ముకుంటే 5 కోట్ల ఆస్తి అక్కడ. నీకేం కష్టం వచ్చింది అక్క? నాకు ఇల్లు లేదు. అలా ప్రజావాణిలో పెడుతున్నారు కదా నేమ్మ, మళ్ళీ ఇటు దాకా వచ్చినావు. అది జల్దీ కావంటున్నారు. ఈడైతే జల్లు అయితాయా? అవును. మరి నువ్వేమిటికి వచ్చినవన్నా? మాదొక ల్యాండ్ ఇష్యూ ఉన్నది. టిఆర్ఎస్ గుండాలు 7 ఎకరాల భూమిని రిజిస్టర్ చేయించుకొని భూమిని కబ్జా చేసిరు. తెలంగాణ వచ్చేసి బోర్పొక్కలు కూడి చేసిరు. 3 మోటార్లు ఎత్తుకపోయారు. 7 ఎకరాల వరి అంట పెట్టేసిరు, పైపులు అంట పెట్టేసిరు. మా నాన్నని చంపేసిరు. వాళ్ళ మీద కేసులు అయినాయి కానీ ఈ వరకు వాళ్ళు రిమైండ్ అయితే లేరు, జైలుకు పోతలేరు. ధరణి ద్వారా 1 కుంట మాత్రమే ఎక్కింది. రిమైనింగ్ 13 కుంటలు అనేది మా ధరణి ద్వారా ఎక్కలేదు. మా చెల్లికి ఇచ్చాం మేడం కట్నం కింద. ఇప్పుడు మా బావాళ్ళు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు, ఏది మా చెల్లికి ఎక్కించండి అని. డబుల్ బెడ్ గురించి సమస్య నాది. 150 గదాలకి 1000 రూపాయలు చొప్పున గదానికి ఇచ్చి 1,50,000 ఇస్తేనే మాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తా అంటా ఉన్నాడు శ్రీశైలం కారోబార్ గారు. 70,000 మంది 20 సంవత్సరాల నుండి పిల్లలకు మధ్యాహ్న భోజనం వంట చేసి పెడుతున్నాము. మాకు పెంచిన జీతం 3,000 రూపాయలు తొందరగా ఇప్పియగలరని ఒకటి. ఇప్పుడు ఎంత వస్తున్నది మీకు? మాకు 1000 రూపాయలు ఇస్తున్నారక. మొత్తం బియ్యం కూడా దొడ్డు రైస్ వస్తున్నాయి. సన్న బియ్యం అన్నారు, దొడ్డు రైస్ ఇస్తున్నారు. అది గడక లెక్క అవుతున్నది. అది చేస్తే పిల్లలు తింటలేరు. తాటికొమ్మల గుడిసె అయితే అది కూడా కాలిపోయింది. ఇదిగో షార్ట్ సర్టిఫికెట్, ఇదిగో సర్టిఫికెట్. సొంత ఇల్లు లేదు సార్, ఊర్లో కూడా ఇల్లు లేదు, పొలం లేదు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి కూడా 30 సంవత్సరాలు అయింది. చీరాల గ్రామంలో చెరువులు మొత్తం కబ్జా చేసేసి అక్కడ 80 ఎకరాలు ఉన్న చెరువుని 30-40 ఎకరాలు చేసేసి ఇక్కడ 30-40 ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏం కష్టం వచ్చిందని వచ్చినావు? లోన్ తీసుకున్నాం కానీ తెరుస్తా ఎన్ని సంవత్సరాలు అయింది కానీ మాకు ఎవరు సాయం చేస్తలేరు. ఏం లోన్ తీసుకున్నారు? ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉండే. ఆడికి పోయి చదివిన 16 లక్షలు లోన్ తీసుకొని స్విట్జర్లాండ్. ఎంత కడతావు మీ నెలకు? నెలకి 20,000. నీకు జీతం అంత వస్తుందా? 30,000. 30,000 జీతంలో 20,000 కట్టేస్తే ఇంటికి 20,000 కట్టాలి. మరి కష్టం. ఓ అమ్మనే.